కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025లో ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయంటారు? కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది, అనుకూలవంతముగా ఉండబోతున్నది, చాలా మేలు జరిగే విధముగా ఉండబోతుంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి. మొదట్లోనే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు, ఏమిటబ్బా అని అనుకోనక్కర్లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, తినడానికి సమయము, నిద్రపోవటానికి సమయము లేకుండా మీరు యొక్క పనులు ఆ విధముగా ఉంటాయి. అంటే అంత బిజీగా మీరు ఉండబోతున్నారు ఈ సంవత్సరం అంతా. సంపాదన ఎంత తిరిగి సంపాదిస్తే అంత సంపాదన మీరు తెచ్చుకోబోతున్నారు. మీరు ఏదనుకున్నా జరగడమే. మీరు ఏది పట్టుబట్టి సాధించాలి అనుకున్నా తప్పకుండా దాంట్లో మీకు విజయం లభించి తీరుతుంది గాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటం, అక్కడే వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము, శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు చెడుపు చేస్తారేమో అని గతంలో మీరు ఇబ్బందులు బాధపడినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మీకు మేలు చేసేటువంటి దానికి కూడా తయారవుతారుగాక. సమస్యల నుండి బయటపడిపోవడము, ఎన్ని సమస్యలైతే ఉన్నాయో అన్ని సమస్యల నుండి కూడా మీరు బయటపడిపోతారు ఈ సంవత్సరము. అన్ని రంగాల వారికి కూడా చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది. మహాద్భుతం. ఏదనుకున్నా జరగటమే, ఏది ముట్టుకున్నా పని కావటమే. ఇవాళ కాదు రేపు చూద్దాములే అని అనుకునేటువంటి పరిస్థితితో చాలా బిజీగా ఉండడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం అంతా. కానీ విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉండినా మానసికంగా సంతోషపడుతూ కావాల్సినటువంటి ధనము సంపాదించుకోగలుగుతారు మీరు. విద్యార్థులకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్లకు మీ ప్రతిభను మెచ్చుకొని ప్రభుత్వాలచే గుర్తింపు పొందేటువంటి విధముగా, మంచి అవార్డు తీసుకునే విధముగా మీ పరిపాలన ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒకటి. అలాగే మీరు చాలా పట్టుదలతో సాధించి తీరుతారుగాక. ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే, ఏదనుకున్నా పట్టుదల, కార్యదీక్ష, దక్షత, తదేక దృష్టితో అదే కావాలి అనేటువంటి భావనతో ఏదైతే మీరు కోరుకుంటారో అదే మీకు వస్తుంది గాక. యద్భావం తద్భవతి అన్నట్టుగా ఏదైతే కోరుకుంటారో అది మీ ముందుంటుంది. మీ కోరికలు అలా ఉండబోతున్నాయి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అద్భుతమైనటువంటి యోగము, విపరీత రాజయోగం అనేది ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి పదవి ఇవ్వటము, లేదా మీరు పోయి అడగంగానే సరేలే అని అనుకొని మీకు పదవి రావటము ఏదో ఒక రకంగా జరుగుతుంది గాక. అంతేకాకుండా వివాహము కావాల్సినటువంటి వాళ్ళకు వివాహము, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. అలాగే సంతానానికి మేలు జరుగుతుంది, లేదా మీకు సంతానం లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది గాక. మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనస్సులో తీవ్రమైనటువంటి సంకల్పం చేసుకోవాలి. నాకు మేలు జరుగుతుంది, భవిష్యత్తులో నాకు ఇది కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు సాయంకాలం 7 గంటల తర్వాత మనస్సులో సంకల్పముగా అనుకోండి, తప్పకుండా మీకు జయము కలుగుతుంది. ఏమిటి సాయంకాలానికి మీకు ఉన్న ప్రాధాన్యత అంటే, కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు సాయంకాలం ఉంటాడు కదా, రాత్రి సమయంలో కదా ఉంటాడు. కాబట్టి చంద్రుడు ఉన్న సమయంలో గనక మీరు ఎక్కువగా పట్టుదలగా అనుకున్నారు అంటే తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుందని దాని అర్థము. జయోస్తు.